'చంద్రముఖి' సినిమాలో అఖిలాండేశ్వరి గుర్తుందా? ఆమె ఒకే హీరోతో 130 సినిమాల్లో నటించింది. ఆ హీరో ఎవరంటే వీరిద్దరూ కలిసి ఏకంగా 130 సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. వీటిలో 50 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌లుగా నిలిచాయి. అందుకే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వీరిది ఒక ఐకానిక్ జోడీగా నిలిచిపోయింది. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక అద్భుతమైన జంట ఉండేది. వారు కేవలం ఓ మామూలు సినీ జంటగా మిగిలిపోలేదు. ఏకంగా చరిత్రని సృష్టించారు. వారే లెజెండరీ యాక్ట్రెస్ మలయాళ నటి షీలా గారు అలియాస్ షీలా, హీరో ప్రేమ్ నజీర్ గారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 130 సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. వీటిలో 50 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌లుగా నిలిచాయి. అందుకే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే వీరిది ఒక ఐకానిక్ జోడీగా నిలిచిపోయింది. షీలా గారు, ప్రేమ్ నజీర్ గార్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సాటి లేనిదని చెప్పాలి. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా 1962లో వచ్చింది. అప్పట్నుంచి కొన్ని దశాబ్దాల పాటు వీరి ప్రయాణం సాగింది. ఆడియన్స్ ఈ జంటను ఎంతగానో ఇష్టపడ్డారంటే దర్శక నిర్మాతలు మళ్ళీ మళ్ళీ వీళ్ళనే తమ సినిమాల్లోకి తీసుకునేవారు. అలా వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 130 సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు ఏ నటీనటులు జంట కూడా ఈ నంబర్‌ను అందుకోలేకపోయింది. వీరి హిట్స్ లిస్ట్‌లో 'చెమ్మీన్', 'కల్లి చెల్లమ్మ', 'వెల్లుత్త కత్రీనా' లాంటి క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. షీలా గారు 1948 మార్చి 24న జన్మించారు. కేవలం 13 ఏళ్లకే యాక్టింగ్ మొదలుపెట్టింది. తమిళ నటుడు ఎస్.ఎస్. రాజేంద్రన్ ఆమెకి నాటక రంగానికి పరిచయం చేశారు. 17 ఏళ్ల వయసులో 1962లో ఎంజీఆర్ గారు తమిళ సినిమా 'పాసం'తో వెండితెర అరంగేట్రం చేశారు. అదే ఏడాది మలయాళంలోనూ డెబ్యూ ఇచ్చారు. అద్భుతమైన నటన, హుందాతనంతో సౌత్ ఇండియన్ భాషల్లో అతి త్వరగా స్టార్డమ్ అందుకున్నారు. కేవలం 2 దశాబ్దాల్లోనే మలయాళం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కలిపి 475కి పైగా సినిమాల్లో నటించారు.